తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. గత మార్చి 13నే సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ నెల గడిచినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అడుగుతున్నవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలేనని వారు గుర్తు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఈ నెల 22 నుంచి దశల వారీగా ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. గత మార్చి 13ని సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ నెల గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం చేశారు. తాము అడుగుతున్నవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలేనని వారు గుర్తు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఈ నెల 22 నుంచి దశల వారీగా ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, తెలంగాణలో సమ్మె సైరన్ మోగింది. ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేస్తున్నట్లు టీజీ న్యాయమైనటువంటి డిమాండ్ సాధన కోసం మార్చి 13నే సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపింది. ఏప్రిల్ 21 అర్ధరాత్రి ఏదైతే మొదటి డ్యూటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించింది. ఈ జేఏసీ వెనుక 40,000 మంది కార్మికులు బలం ఉందని చెప్పారు జేఏసీ నేతలు. కార్మికులంతా ఏకతాటిపై ఉన్నారని, విభజించి పాలించు అనే ధోరణిలో ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదన్నారు. కమిటీ వేశామంటూ కాలయాపన చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ బహిర్గతం చేయాలన్నారు. జేఏసీ నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలనే మేము అడుగుతున్నామని చెప్పారు. కొన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కోరడం లేదని, ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఇబ్బందులు పెట్టే బదిలీలు ఆపి ఎక్కడ వారిని అక్కడికే ఉంచాలని కూడా ఈ సమ్మె సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. శశి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉషా.